ఏపీ క్యాపిటల్ రీజియన్ పరిధిలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సిఆర్డీఏ పరిధిలో ఒక్కసారిగా ప్రభుత్వం విస్తరించింది. గతంలో 7,068 చదరపు కిలోమీటర్లు ఉన్న పరిధి ఇప్పుడు 8,352 చదరపు కిలోమీటర్లకు పెంచారు. సిఆర్డీఏలో మార్పులు. క్యాపిటల్ రీజియన్ పెంచిన ఏపీ ప్రభుత్వం. సిఆర్డీఏ పరిధి 8,352 చదరపు కిలోమీటర్లకి పెంపు. గతంలో 7,068 చదరపు కిలోమీటర్ల పరిధి. కొత్తగా 1,400 చదరపు కిలోమీటర్లకు చేర్చిన ప్రభుత్వం. 116 చదరపు కిలోమీటర్ల పరిధి తొలగింపు. కృష్ణా జిల్లాలో కొత్తగా 1,099 చదరపు కిలోమీటర్ల పెంపు. గుంటూరు జిల్లాలో 300 చదరపు కిలోమీటర్ల పెంపు. సిఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీలోనూ మార్పులు. సిఆర్డీఏ చైర్మన్గా మున్సిపల్ శాఖ కార్యదర్శి. గతంలో ఉన్న ప్రిన్సిపల్ కార్యదర్శి తొలగింపు. 9 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సిఆర్డీఏ పరిధిని పెంచారు. అదనంగా 1,400 చదరపు కిలోమీటర్ల పరిధిని జోడించారు. గతంలో ఉన్న పరిధిలో 116 చదరపు కిలోమీటర్ల పరిధిని తొలగించారు. కృష్ణా జిల్లాలో 1,099 చదరపు కిలోమీటర్ల పరిధిని పెంచారు. జగ్గయ్యపేట, వత్సవాయి మండలాలను పూర్తిగా సిఆర్డీఏ పరిధిలోకి తెచ్చారు. పెనుగ్రంచిపోలు, మైలవరం, నూజివీడు, బాపులపాడు, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, పామర్రు, నందివాడ, గుడివాడ మండలాలను చేర్చారు. గుంటూరు జిల్లాలో అచ్చంపేట, క్రోసూరు, సత్తెనపల్లి, పిరంగిపురం, ఎడ్లపాడు, ప్రత్తిపాడు, పొన్నూరు, బట్టిప్రోలు మండలాల పరిధిలో 300 చదరపు కిలోమీటర్లను చేర్చారు. సిఆర్డీఏ కార్యనిర్వాహక కమిటీలోనూ మార్పులు చేశారు. 9 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ గా మున్సిపల్ శాఖ కార్యదర్శిని, మెంబర్ కన్వీనర్ గా సిఆర్డీఏ కమిషనర్ ను నియమించారు. సభ్యులుగా ఆర్థిక శాఖ, ఆర్ఎండ్బి శాఖల కార్యదర్శులు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ కమిషనర్లను, విజయవాడ, గుంటూరు మున్సిపల్ కమిషనర్లను నియమించారు.